కానీ గ్రేట్ అండి అది. ఎందుకంటే ఏ హస్బెండ్‌కైనా వైఫ్ అనేసరికి ఒక రకమైన పాంపరింగ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏంటంటే ఆ వైఫ్‌కి కొంచెం అంటే సపోజ్ మీరు ఒక మదరే కాబట్టి మీరు ప్రెగ్నెంట్ టైమ్‌లో ఎలా ఉంటది హస్బెండ్ కొంచెం చాలా అపురూపంగా చూసుకునే టైం అది. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఒక సర్జరీ చాలా పెద్ద రిస్క్ ఇది. హైదరాబాద్‌లో అసలు ఇంతవరకు ఎవరు చెయ్యని రిస్క్ మీరు చేశారు. ఆబ్వియస్‌గా అసలు ఈ టైంలో హస్బెండ్‌ని కన్విన్స్ చేయడమే చాలా కష్టం. అమ్మో! నా వైఫ్‌కి ఏమవుతదో అన్న చెప్పి భయం ఉంటుంది. కానీ మీ హస్బెండ్ అంత రిస్క్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే ఈస్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. ఆయన అది మాత్రం ఒప్పుకుంటాడు. మా మా అత్తయ్య, మామయ్య వాళ్ళు, మా హస్బెండ్ ఆయన కూడా వాళ్ళని కూడా ఆయనే చెప్పేసి ఒప్పించారు. వాళ్ళ నాన్నకి తను చేయాలి, చేస్తుందమ్మా. వాళ్ళు కూడా వెంటనే వాళ్ళేమి అస్సలు వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టలేదు. అవును తన రెస్పాన్సిబిలిటీ కదా చేయాలి అని వాళ్ళు కూడా అలానే ఒప్పుకున్నారు. కానీ మీరు అంత రిస్క్ చేశారు కరెక్టే. ఆ తర్వాత మీకు డెలివరీస్ అదంతా ఏం ప్రాబ్లమ్ ఎక్కడ అవ్వలేదా? కాలేదండి. ఇట్ టేక్స్ టైమ్. వాళ్ళు ముందే చెప్పారు. మీకు ఇంత సర్జరీ అయిన తర్వాత మీకు వెంటనే పిల్లలు అంటే ప్లాన్ చేసుకోలేరు. సో యూ హావ్ టు టేక్ టైమ్ అన్నారు. ఫైన్. ఓకే. ఐల్ టేక్ టైమ్. అది 5 years టైం. ఎక్కువ టైం పట్టింది. బట్ దెన్ ఫైన్. ఐ హావ్ ఎ హెల్తీ బేబీ. సో హ్యాపీగా మంచి పాప పుట్టింది. కాకపోతే ఏంటంటే దాన్ని పెంచే ఇది రాలేదు మా నాన్నకి. వి లాస్ట్ హిమ్ ఆల్మోస్ట్ లైక్ వెంటనే. అప్పటికే ఆయనకి కొంచెం రిజెక్షన్స్ అది అయింది. సో అది బేబీ పుట్టే టైంకి నాన్న ఉన్నారా? చూసారు దాన్ని. చూసారా? ఓకే. మీరు లివర్ ఇచ్చిన తర్వాత నాన్న ఎంతకాలం ఉన్నారు? 6 years ఉన్నారు. 6 years. బేబీ కోసమే ఉన్నారా? అంతే ఉండొచ్చు. దాన్ని చూడాలి అని. అదే అన్నారు. డెలివరీ అయిన తర్వాత అందరికంటే ఫస్ట్ ఇంకా ఏం లేదు సీరియస్ గా పక్కెళ్ళిపోయి ఏడ్చేస్తున్నారంట. నాకు తెలియదు, నాకు లోపల సర్జరీ అయిపోయింది. అందరు చూసి ఏంటి ఆయన అని చెప్పేసి కళ్ళు ఇట్లా పట్టేసుకొని కూర్చొని మెట్ల మీద రెయిన్బో హాస్పిటల్లో మెట్ల మీద కూర్చొని ఇట్లా అట్లా పెట్టేసుకుంటే అర్థం కాలేదు ఎవరికి. హీ వాజ్ లైక్ నా కూతురు చాలా ఇది చేసిందయ్యా, నా కూతురు చాలా మాటలు పడింది, చాలా కష్టం అంటే చాలా వెయిట్ చేసింది పాపకు. ఎవరికైనా పిల్లలు ఉండాలి అనేది ఉంటుంది కదా. సో వెళ్ళిపోయి పెద్ద పెద్దగా ఏడ్ చేసేసారట. అందరూ షాక్ అయ్యారు. ఆయన మామూలుగా ఏడవరు, ఎంత కష్టం వచ్చినా ఆయన ఏడవరు. ఫస్ట్ టైం అసలు మా వాళ్ళు అదే మీ నాన్న ఏడవడం ఫస్ట్ టైం చూసాను. ఐ డోంట్ నో, నేను ఐ వాజ్ లైక్ లోపల ఉంటాం కదా సర్జరీ అయినప్పుడు. ఇట్ వాజ్ సి సెక్షన్. సో ఇక ఆయన చూసి ఇక మళ్ళీ బేబీని చూసి హీ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 6 months ఉన్నారు. తర్వాత అనుకోకుండా వి లాస్ట్ హిమ్. కానీ మీరు అంత రిస్క్ చేసిన తర్వాత కూడా మీకు డాక్టర్స్ చెప్పారా నాన్నగారు? ఇది ట్రాన్స్ప్లాంట్, ఇది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ లో ఒక ఇది ఉంటుందండి, 5 years ఇది ఉంటుంది. ఇక్కడ నీకు అది ప్రతి చోట ఆ 5 years ఇది దాటాలి. సో అప్పటికే ఆ 5 years హీ వాజ్ లైక్ ఓకే. అది అనుకోకుండా మళ్ళీ రిజెక్ట్ అవ్వడం ఏదో ఉంటుందట. సో మాకు ఆ టైంలో మాకు తెలియలేదు. కానీ ఆ టైంలో కూడా మూవీస్ చేశారు కదా. చేశారు. ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు. ఇక్కడ ఆయన కెరీర్ లో ఆయన పని లాస్ట్ డే వరకు కూడా ఆపరండి ఆయన. ఎవ్రీ సింగిల్ డే పని చేయాలి. ఎవ్రీ సింగిల్ డే మనం అది ఒక వర్కౌట్, మనం ఫ్రూట్ఫుల్ గా ఉండాలి. ఇంట్లో కూర్చోను. హీ వాజ్ లైక్ నెవర్, నేను ఇంట్లో అయితే కూర్చోను. నాకు అదే ఉంటుంది. నాకు ఒక్కరోజు ఖాళీగా షూటింగ్ లేకపోతే మెంటల్ వచ్చేస్తుంది. షూటింగ్ కానీ ఎనీ వర్క్ ఏది ఉంటే వేరే పని చూసుకుంటా. ఇది కాదు అది కాదు ఇది కాదు ఇది కాదు, ఐ హావ్ కంప్లీట్ ఒక ఇది చూసుకొని చేస్తాను. కానీ వన్స్ మళ్ళీ నాన్నకలా అవ్వడం, మీరు డెలివరీ అయ్యి ఉన్నారు అప్పుడే, బేబీ 1 year లోపు బేబీ, మళ్ళీ నాన్న గురించి సీరియస్ విషయం తెలిసింది. ఎట్ ది సేమ్ టైం అప్పుడు ఇండస్ట్రీలో ఒక దారుణమైన వార్త ఏమని స్ప్రెడ్ అయిందంటే నాన్నగారు ఉన్నప్పుడే అన్ని న్యూస్ ఛానల్స్ లో నాన్నగారు లేరు అని చెప్పి హీజ్ నో మోర్ అని చెప్పేసి వస్తే మురళీమోహన్ గారు, ప్రదీప్ గారు, అదే మన దురదృష్టం. ఎవరు ఫస్ట్ వెయ్యాలా, ఎవరు ఫస్ట్ మాది, ఎవరు ఇది మేము ముందు న్యూస్ ఇచ్చాము అనేది ఉంటుంది చూసారా. అది నాన్నగారికి కాదు కానీ చాలా మంది ఆర్టిస్టులు, మల్లికార్జునరావు గారికి జరిగింది. ఆయన ఇంకా ఆయన మామూలుగానే ఉన్నప్పుడే ఆయన చేసేసారు. ఇది మన అదొక దౌర్భాగ్యం ఏంటంటే ఎవరికి వాళ్ళు న్యూస్ తెలుసుకోకుండా వెయ్యొద్దు అనేది. అది ఎంత ఇదిగా ఉంటుంది అంటే టు బి ఫ్యామిలీకి ఎంత సెంటిమెంటల్ గా ఉంటుంది. చాలా చాలా ఉన్న మనిషిని ముందుగానే వేసేసి శ్రద్ధాంజలి అని ఆ ఫోటోలు వేసేసి ఆ మ్యూజిక్లు పెట్టి, మాకు యాక్చువల్ గా చెప్పాలంటే మాకు తెలియదు, వేరే వాళ్ళు చూసాం, నాన్నది మేము చూడలేదు. బికాస్ మేము హాస్పిటల్లో వివర్ లైక్ ఆల్మోస్ట్ మాకు డాక్టర్ చెప్పేసేసారు మీరు ఇక్కడే ఉంచితే యూ హ్యావ్ టు వెయిట్, అట్లా కాదు ఇంటికి తీసుకెళ్ళిపోతానంటే తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే ఐ వాజ్ లైక్ నేను కోఆర్డినేట్ చేసుకునేదాన్ని ఫస్ట్ నుంచి డాక్టర్స్ తో. ఎప్పుడు ఏ హాస్పిటల్ ఇష్యూ అయినా ఎలా తట్టుకున్నారండి ఇవన్నీ? మీరు మీ ఏజ్ ఎంత, మీరేంటి? తప్పలే అంటే ఇప్పటికీ కూడా ఏంటంటే ఐ కాంట్ యాక్సెప్ట్. మీరు ఓన్లీ డాటరా? తమ్ముడు ఉన్నారు. మొత్తం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకునే వాళ్ళ? ఆయనతో ఎక్కువ బాండింగ్ ఉండేది.
బాండింగ్ అదే నా ప్రాబ్లం. బాండింగ్ ఎక్కువ ఉంది. ప్లస్ ఇంత సాక్రిఫైసెస్ చేసినప్పటికీ కూడా, సాక్రిఫైస్ అంటే అది ఒక రకంగా చెప్పాలంటే మీ రెస్పాన్సిబిలిటీ ఒక డాటర్గా మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. కానీ అసలు ఈ పెయిన్స్ అన్ని ఎక్కడ తట్టుకున్నారు? డెలివరీ అయ్యి ఉన్న టైంలో మీరు అసలే బాడీ సెన్సిటివ్గా ఉండే టైం అది. ఒక పక్కన ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ, ఒక పక్కన చిన్న బేబీని మెయింటైన్ చేస్తూ, ఇంత ఎలా మోసారు అసలు ఇదంతా? అది నాకు కూడా అవ్వలేదండి. నేను చెప్పాలి అంటే ఇది జరిగిన తర్వాత ఒక 2 years ఆల్మోస్ట్ నన్ను నేను హౌస్ అరెస్ట్ చేసేసుకున్నా. బయటికి రాలేదు. నాకు బయటికి ఇంట్రెస్ట్ పోయింది. అంటే నాకు ఓపెన్ గా చెప్పాలంటే ఆయన తప్పితే వేరే ప్రపంచం తెలియదు. ఉంటే నాన్న దగ్గరికి వెళ్తా, లేదు ఇక్కడ ఉంటా. నన్ను కూడా మాకు నిజం చెప్పాలంటే మా అత్తగారు వాళ్ళు ఎప్పుడు అడ్డం పెట్టలా. ఎప్పుడు అక్కడే ఉండేదాన్ని. మా నాన్నకు బాగాలేదు, మా నాన్న దగ్గరికి వెళ్తున్నా అని వెళ్ళిపోయేదాన్ని. ఐ డోంట్ నో, నాకు ఎక్కడ సపోర్ట్ కూడా బాగా ఉందండి. ఉంది. ఆ మాట ఎందుకు, నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్తున్నాను. మామూలుగా అయితే ఎప్పుడు ఆ కోడలు ఇంటి నుంచి ఎప్పుడు పుట్టింట్లో ఉంటుంది అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా చిరాకు వస్తుంది. కానీ మాకు ఇక్కడ ఏంటంటే ఓకే, ఆ అమ్మాయికి ఆ బాండింగ్ ఎక్కువ ఉంది, ఆ పిల్ల ఉండలేదు అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు. అది కొంతమంది అర్థం చేసుకోగలరు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకుని నన్ను ఎప్పుడు నన్ను ఇక్కడ ఎలా ఇది చేశారో అక్కడ కూడా నన్ను అర్థం చేసుకుని సరే వెళ్ళరా నీలే. వాళ్ళకి ఒక్కసారి కోపం వచ్చినా కూడా ఏ రోజు నా మీద అలా ఇది చేయలేదు. కానీ ఎట్లయినా ఎంత చిన్న ఉంటది కదా మనసులో ఎక్కడో చోట, ఏంటి ఎప్పుడు అక్కడే ఉంటుంది ఇక్కడ ఉండట్లేదు ఏంటి అనే. మంచి పీపుల్ కైనా కానీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా లోపల ఏదో ఒక మూలన ఏదైనా ఒక మాట అనే ఇది ఉంటుంది ఎక్కడైనా కానీ. బట్ అయినా కానీ మీరు అదే చెప్తున్నా, మీ ఓపిక్కి మెచ్చుకోవాలి ఆ టైంలో. ఎందుకంటే ఒక పక్కన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ, ఒక పక్కన నాన్న హెల్త్ కండిషన్ అంతా మీకు తెలుసు, అండ్ ఒక పక్కన ఇంట్లో చిన్న బేబీ. అంటే అత్తగారు మామగారు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి ఫ్యామిలీలో. చిన్న చిన్న మాటలు అవి కరెక్ట్గా వెళ్ళి హార్ట్కే తగులుతాయి. బట్ ఇన్ని మేనేజ్ చేసుకుంటా, ఒక పక్కన హెల్త్ కండిషన్ ఇన్ని చూసుకుంటూ, అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇదంతా బికాస్ ఆఫ్ నాన్ననా? ఆడవాళ్ళం కదా, ఆడవాళ్ళు కదా. అంటే తప్పదు. కొన్నిసార్లు అన్నీ ఉంటాయండి. అంటే చెప్పాలి అంటే ఏది మీరు అన్నది ప్రతిదీ మనం ఎంత బయటకి ఒక్కొక్క మాట అంత బాగుంది అనుకున్నా చిన్న చిన్న ఉంటాయి కదా డిస్టర్బెన్సెస్ అనేది. మనిషి డిస్టర్బెన్సెస్ లేకపోతే మనిషి మీరు ఒక ఇంటి కోడలే, నేను ఒక ఇంటి కోడలే కాబట్టి అంత క్లియర్ గా చెప్తున్నాను. ఎక్కడైనా కానీ మనం ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ, హస్బెండ్ సపోర్ట్ ఎంత ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మాటలు అనేవి ఎక్కడైనా ఉంటాయి. ఎందుకు ఉండాలి? చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లేకపోతే అది కుటుంబం ఎలా అవుతుంది, అది లైఫ్ ఎలా అవుతుంది? ఎందుకంటే అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, అన్ని మైండ్ సెట్స్ ఒకలా ఉండవు. అదేంటంటే అది ఒక రకంగా నన్ను నేను ఫైన్. ఈయన శ్రీనివాస్ చింటూ తను ఏంటంటే ప్రతి చోట ఒక్కొక్కసారి కోపం వచ్చినా ఎట్లా వచ్చినా ప్రతి చోట ఏదో ఒక మూమెంట్ లో సరే. ఇంకోటి ఏంటంటే మా ఇద్దరు గొడవలు రావని నేను అన్నాను. ఇద్దరు మరీ గొడవలు లేకుండా ఉండవు. కానీ ఏంటంటే పాల పొంగులాగా 2 నిమిషాల్లో నార్మల్ అయిపోతారు. మీ కోపం ఎలా ఉంటుంది? నాకే ఎక్కువ కోపం. మీ కోపమా? అంటే కోపం అంటే వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ చూపించను, ఈయన ఒక్కళ్ళ దగ్గర చూపిస్తా. హస్బెండే కదా లోకం. ఎట్లా అయిపోయిందంటే నాన్నది జరిగిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్, అంటే అమ్మ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కాదను, నాకు ఆయనతో ఉన్న ఇదికి ఏమైపోయిందంటే నాకు వరల్డ్ మొత్తం షాటర్ అయిపోయినట్టు అనిపించేసింది. నాకు ఇంకెవ్వరు లేరా, ఆయన లేకపోతే నన్ను నేను ఓకే నేను ఆర్ఫన్ అయిపోయిన ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈయన అరిచినా కూడా కామ్ అయిపోతా. ఐ డోంట్ టాక్, కామ్ అయిపోతాను. కళ్ళం నీళ్ళు వచ్చినా కూడా నేను బయటపడను. చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తా. ఈవెన్ దో నేను స్ట్రాంగ్ అవ్వనియండి అవ్వకపోయి ఆల్మోస్ట్ లైక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాను, చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తా. బట్ ఏంటంటే నన్ను నేను లేదు ఇలా కాదు, ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎందుకంటే ఆయన లాస్ట్ ఇంకొక క్షణాల్లో ప్రాణం పోతుందనగా కూడా పిలిచింది కూడా నన్నే. అమ్మా ఏదో చెప్పాలి. హీ వాంటెడ్ టు టెల్ మీ సంథింగ్. ఈ రోజుకి కూడా ఆయన నాకు ఎట్లా ఏదైనా నాకు బాధలో ఉంటే ఈ రోజుకి కూడా కలొస్తుంది. నేను ఆ రోజు ఫీల్ అవుతున్నాను, నా మనసులో సబ్ కాన్షియస్ మైండ్ లో ఆయన ఎక్కడో నాకు అది ఒకటి ఉంటది, ఆయన వచ్చేస్తే బాగుండు, ఆయనకి ఏమైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకెవరికి చెప్పుకోలేము. నేను మా అమ్మకి చెప్పుకోలేను, ఇంకా నాకు మా ఎవరికి చెప్పుకోలేను. ఆయనకి తప్పితే నాకు ఈ బాధ ఉంది అని. ఎందుకంటే ఆయన తర్వాత నేను చెప్పుకోగలిగింది మా ఆయనతోనే. సో ఎట్లా అంటే ఈయన వస్తే బాగుండు. ఇప్పటికీ నాకు కళ ఏమొస్తుంది అంటే పట్టుకొని ఏడ్ చేస్తున్నట్టు కళ వస్తుంది. నాన్న ఎక్కడికి వెళ్ళదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని అదే కళ వస్తుంది. ఈ రోజుకి కూడా లిటరలీ నిన్న నైట్ కూడా నాకు ఏంటంటే నాకు ఎక్కడో తెలియకుండా మనసులో ఒక చిన్న బాధ, ఏదో ఒక బాధ ఉంది అనేది మనకు ఉంటుంది కదా. బాధ లేకుండా ఎందుకుంటే ఎక్కడో ఉంటాయి. నాకున్న ఫ్రస్ట్రేషన్స్, నాకున్న బాధలు నాకున్నాయి. ఎవరికి తెలియదు అని, ఎంత చెట్టుకంత గాలి అనేది ఎవరికి చూసే వాళ్ళకి ఓకే ఇది రంగుల ప్రపంచం బాగా కనిపిస్తుంది.
ఏవిఎస్ గారు కూడా రంగుల ప్రపంచం ఆయన ఎంత ఇది చేశారు, అన్ని కష్టాలు పడ్డారు. సో ఆయనతో పాటు మేము కూడా చూసాము.